లేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి ఈ లేసిను గొల్లె చెయ్యి ఏ గొల్లైనా నాతో చెయ్యి లోన్న బయట ఆటే ఎయ్యి పందెం కొడితే చెరుకు వెయ్యి. నమస్కారం స్టార్ మహిళ 1800+. ఓకే సో ఫుల్ హుషారుగా జోష్ తో మేము వచ్చేసాం. ఈ రోజు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కదా? ఓకే, వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పరిచయాలు. నా పేరు ప్రియాంక, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, డాన్సింగ్. నేను ఎంబీఏ చేయాలి. ఎంబీఏ చేయాలా? చెయ్యి. ఎవరు ఆపారు నేను? చెయ్యాలి చెయ్యాలి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అవ్వలేదా? నా పేరు స్వాతి, నేను బల్కంపేట నుంచి వచ్చాను. మై హాబీస్ ఈస్ రైటింగ్ ప్రావర్బ్స్ అండ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఏదో ఒక ప్రావర్బ్ వినిపించు. నీ పైన రాసినట్టు సుమా, నేను మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు చెప్తే. చెప్పు, నేనేం ఫీల్ అవ్వను. చెప్పను. మరి ఎందుకు రాసావు? గేమ్ ఆడేటప్పుడు చెప్తాను. గేమ్ ఆడేటప్పుడు వరకు ఒక ప్రావర్బ్ కూడా చెప్పను. మరి హాబీ అని పెట్టుకున్నావు ప్రావర్బ్స్ రాయడం. 4-5 చెప్తావేమో అనుకున్నాను నేను. అప్పుడు చెప్తాను, నువ్వే థ్రిల్ అవుతావు చెప్తే. ఓకే. నా పేరు రేష్మ, నేను దిల్షునా నుండి వచ్చాను. మై హాబీస్ ఇస్ లిజనింగ్ మ్యూజిక్. ఓకే. నా పేరు నిహారిక, నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, సింగింగ్ సాంగ్, రీడింగ్ బుక్స్. ఓకే. నా పేరు నవ్యశ్రీ, నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. ఓకే. నా పేరు శాంత, నేను బాలనగర్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ టీవీ. ఓకే, సో పరిచయాలు అయిపోయాయి. ఈ 6గురిలో ఇవాళ ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది? ఓపెన్ చేయండి కవర్స్. ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. ఇది మాకే సొంతం, చేస్తాం అంతం. బాగుందా నా డాన్స్? సూపర్, థ్యాంక్స్. మీలాగా చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. నీకు 20 పాయింట్స్ తీసుకో. మీకు ఏమొచ్చిందో చూద్దాం. కమాన్, దింపండి పంజరం. చలో. రెడీ? 1 2 3 గో. స్వాతికి 10 పాయింట్లు. స్వాతి, నువ్వేమైనా పొడుపు కదా జోకు? చీమ, ఎలిఫెంట్ ఇద్దరు బైక్ పైన వెళ్తుంటారు. దానికి ఎందుకు నువ్వు నా కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం చెప్పడం?
చీమ ఎలిఫెంట్ బైక్ లో వెళ్తుంటాయి. బైక్ లో వెళ్తుంటే ఒక పెద్ద లారీ వచ్చి ఢీ కొట్టేస్తే ఇద్దరు కింద పడిపోతారు. ఎలిఫెంట్ కి తల పగిలి రక్తం వచ్చేస్తుంది. అదే చీమకి దెబ్బలు తాకలేవు. ఎందుకు? హెల్మెట్ పెట్టుకుంది. వెరీ గుడ్, యువర్ జీనియస్ సుమా. ఈ మాత్రానికి నేను ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాను. అడుగు. వెన్ హార్స్ హ్యాస్ 6 legs? ఏంటి? ఎప్పుడు ఉంటాయి హార్స్ కి 6 legs? గుర్రానికి 6 కాళ్ళు ఎప్పుడు ఉంటాయి? ఎస్. గుర్రానికి 6 కాళ్ళు ఎందుకు ఉంటాయి? 4 కదా ఉంటాయి. ఉంటాయి. ఒక సందర్భాన్ని బట్టి దానికి 6 వచ్చేస్తాయి. అది ఏ సందర్భం తెలియదు. ఓవరా? ఓవర్. ఎప్పుడైతే దానిపైన మంచి కూర్చొని రైడ్ చేస్తుంటాడో అప్పుడు ఇంకా 2 legs ఉంటాయి కాబట్టి. ఓ ఓకే, థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. నిహారిక 12 పాయింట్లు. నిహారిక నువ్వు చెప్పు. ఒక సముద్రంలో అన్ని చేపలు ఈదుతుంటాయి, కానీ ఒక చేప మాత్రం పైకి ఒక రెక్క పైకి పెట్టుకుని ఎందుకు ఈదుతుంది? సముద్రంలో అన్ని చేపలు ఈదుతూ ఉంటాయి, ఒక చేప మాత్రం రెక్క పైకి పెట్టుకొని ఈదుతుంది. ఎందుకు? దాని ఆ రెక్క వాటర్ ప్రూఫ్ కాదు, అందుకని. అవునా? బాబా, నా ఇంటెలిజెన్స్ అసలు. థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. శ్రీకి 14 పాయింట్లు, అదే నవ్యశ్రీకి. శ్రీ నువ్వు అడుగు. నేను అడగను, ఒక కొటేషన్ చెప్తా. గాలిలో ఎగరడం బర్డ్ స్టైల్, నీళ్ళల్లో ఎగరడం చేప స్టైల్, ఏదైనా వెరైటీగా చెప్పడం నా స్టైల్, అది ఫ్రీగా వినేయడం సుమ స్టైల్. డబ్బులు ఏమైనా కావాలా విన్నందుకు? ఒక్క స్మైల్ అయ్యే చాలు. అంత ఘోరంగానా? ఇది ఘోరంగా ఉందా? మామూలుగా. బాగుంది. అయిపోయిందా? ఇంతేనా? అంతే. ఓకే, సరే. మిగిలినంత వేరే రౌండ్ లో మాట్లాడుకుందాం, పద. రెడీ, 1 2 3 గో. శాంతకు 16 పాయింట్లు, రేష్మకి 18 పాయింట్లు. మీరు కూడా ఏమైనా అడగచ్చు, చెప్పచ్చు. 4 మూలల బావి ఎక్కలేం దిగలేం, అదేంటో చెప్పండి. 4 మూలల బావి ఎక్కలేము దిగలేము. ఏమిటది? లవంగానికి ఉండే 4 బావి, 4 మూలలు బావికి. ఎక్కలేం దిగలేం. ఎక్కలేము దిగలేము. మన బాడీ మీద ఉందా లేదా? అయితే నాకు తెలియదు, చెప్పి. అగ్గిపెట్ట. అగ్గిపెట్ట. ఓ, పెట్టకుండేటువంటి 4 మూలలు బాయి ఎక్కలేము దిగలేము. క్యాప్ తో ఉంటుంది, ఓపెన్ చేస్తే 2 parts అవుతుంది, క్లోజ్ చేస్తే 1 అవుతుంది. పెన్నా?
పోనీలే, ఒకటి చెప్పకపోయినా ఇంకోటి చెప్పా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ చెప్పినాను. ఏమైనా ఇస్తావా గిఫ్ట్? ఆహా ఇవ్వను. సుమా నేను అడగొద్దా? నువ్వు అడగలేదు కదరా. అడుగు. కోస్తే తెగదు, కొడితే పగలదు. కోస్తే తెగదు, కొడితే పగలదు. కొడితే పగలదు. మన బంధం, మన అనుబంధం, మన స్టార్ మహిళకి ప్రేక్షకులకి ఉండేటువంటి అనుబంధం. నో నో. కోస్తే తెగదు, కొడితే పగలదు. కొబ్బరికాయ కాదు. ఏంటో చెప్పి. నీడ. నీడ. ఈ నీడ గురించి ఎన్నున్నాయో క్వశ్చన్స్ అసలు. ఓకే, థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళల్లో తదుపరి రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. Hey buddy, this is a song which is gonna be a massive hit of the year. Thank you. గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 ఎస్ఐ రాజా జనక 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 జనక. నవ్యశ్రీ ఫుల్ ఎనర్జీతో జోష్తో చేసేసింది. చాలా బాగుంది నవ్య. ఈ పాట ఏ సినిమాలోది? ప్రియాంక. మహాత్మా. కరెక్ట్ ఆన్సర్. పిల్లి సైలెంట్ గా ఉండి పాలు తాగుతూ బజర్ నొక్కేసింది. 6 పాయింట్లు తీసుకోమ్మా. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. పులి బిడ్డరా. టెక్నికల్లీ ఒక అబ్బాయి అమ్మాయిని వాడుకుని వదిలేస్తే అది మోసం అంటారు. ఒక అమ్మాయి అబ్బాయిని వాడుకుని వదిలేస్తే అది ప్లెజర్ ట్రిప్ రా. మన జీవితం మన చేతిలో ఉండాలి. ప్రస్తుతం నా జీవితం దాని కాలికి నువ్వు చూడప్ప సిద్ధప్ప ఫ్లో కట్ చేయకు, డైలాగ్ మర్చిపోతా. మీ అమ్మాయి సేఫ్ గా మీకు చేరాలంటే 15 లక్షలు ఇవ్వాలి అని మా నాన్న డిమాండ్ చేయి. నాకు రావాల్సిన 6 లక్షలే కదా, మళ్ళీ 15 లక్షలు ఏంటి? ఎప్పుడు చూసినా నా డబ్బు, నా కోపం, నా క్యారెక్టర్, నేను నేను నేను. దర్జాగా దందా చేసుకోకుండా ఈ లవ్ వీక్నెస్ ఏంటి? ఈ సంభాషణలన్నీ ఏ సినిమాలోవి? రేష్మశ్రీ. రాధాకృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. Hello rockstar, I'm your angel. Arey oh rockstar, I am single. Mr. Rockstar,
more corta. Oh, tu so more corta. Rockstar ni style ko like corta. Oh, tu so more corta. Oh, tu so more corta. Oh, tu so more corta. Rockstar ni style ko like corta. కనిపించిన హీరో ఎవరు? నవ్యశ్రీ. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మేళ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మేళ్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం, వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం, చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం, తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ, వర్షం సాక్షిగా తెలపని నూరాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మన దేశ రాష్ట్రపతి సొంత రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ పశ్చిమ బెంగాల్, బి హర్యానా. బెంగాల్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. శాంత 3. భారత రాష్ట్రపతి అధికారికంగా ఎక్కడ నివసిస్తారు? వాళ్ళ ఇంట్లో అని చెప్పొద్దమ్మా, దాని పేరు మేము అడుగుతున్నాం అన్నమాట. ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి భవన్, బి రాజ్ భవన్. రాష్ట్రపతి భవన్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. రేష్మి 2 పాయింట్స్. నవ్యశ్రీ 1 పాయింట్. సెల్ ఫోన్ లో ఏ కార్డు పెడతారు? సిమ్ కార్డ్. సార్ బాగా ఆలోచించు. విజిటింగ్ కార్డ్, రేషన్ కార్డ్. అవన్నీ కాదు, సిమ్ కార్డే పెడతా. క్రెడిట్ కార్డ్, మెమరీ కార్డ్. రైట్. 2 కరెక్ట్. తీసుకో 6. ప్రియాంక 3. రేష్మి 1. శాంత 2. సెల్ ఫోన్ కి సంబంధించిన మొట్టమొదటి సిమ్ కార్డ్ ని ఏ దేశం తయారు చేసింది? ఆప్షన్స్: ఏ జపాన్, బి జర్మనీ. జపాన్. అందరూ జపాన్ చైనా అనుకుంటారు కదా, కానీ జర్మనీ అంట. జర్మనీకి చెందిన గీసెక్టీ డెవ్రియంట్ అనేటువంటి కంపెనీ 1991 లో
మొదటి సిమ్ ని తయారు చేసింది. 1991లోనే మొదటి సిమ్ కార్డ్ ని తయారు చేశారంట. ఇప్పుడు గూగుల్ గ్లాసెస్ కూడా వచ్చేసాయి తెలుసా. అంటే ఇంకా మనం సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు, చేత్తో ల్యాప్టాప్ ఏం పట్టుకోనక్కర్లేదు. ఇక్కడే అంతా ఇంకా గ్లాసెస్ పెట్టుకొని మనల్ని చూస్తున్నట్టుగానే ఉంటారు, కానీ మనల్ని చూడరు. లోపల ఇంకో ప్రపంచంలో ఉంటారనమాట. ఏంటేంటో అయిపోతుంది అసలు ప్రపంచం బాబోయ్. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత సెల్ ఫోన్స్ మాట్లాడుతూ బండ్ల మీద ఇట్లా ఏంట్రా ఇంకా మామ ఏం చెప్పు మామ అని చెప్పి మెడల నొప్పులు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏమో ఆ ఇయర్ పీసులు పెట్టుకుని ఏదో పిచ్చోళ్ళు రోడ్డు మీద ఒక్కళ్ళే మాట్లాడుకుని వెళ్తున్నట్టు ఇంకేంట్రా ఎవరు ఉండరు అక్కడ, ఏమి కనిపించదు కూడా, చేతులు కూడా ఖాళీగానే ఉంటాయి. అదైపోయింది. ఇప్పుడు ఈ గూగుల్ గ్లాసెస్ కూడా వచ్చిన తర్వాత బిత్తర చూపులు చూస్తూ చాలా మంది కనిపిస్తారు మనకి. ఎందుకు చూస్తున్నారో ఏంటో కళ్ళజోడు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, మనం వాళ్ళని చూసినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకో ప్రపంచంలో చూసుకుంటూ ఉంటారు. ఏమేమి రాబోతున్నాయో. చైనా, జపాన్, జర్మనీలలో కమ్యూనిస్ట్ దేశం ఏది? ఆప్షన్స్: ఏ జపాన్, బి చైనా. చైనా. తీసుకో 3. ప్రియాంక 3. చైనా, జపాన్, భారతదేశంలో ఏ దేశం ఏనుగుని చంపితే మరణశిక్ష విధిస్తుంది? భారతదేశం. ఇండియానా? మన దేశంలో మనిషిని చంపితే కూడా మరణశిక్ష వేయట్లేదు, అది మన దౌర్భాగ్యం. కాదమ్మా, చైనా. ఏనుగుల్ని చంపితే మరణశిక్షేనంట. దేవదాస్ సినిమాలో హీరో ఎవరు? పాత దేవదాస, కొత్త దేవదాస? రెండు చెప్పండి చూద్దాం. పాత దేవదాసు నాగేశ్వరరావు, కొత్త దేవదాసు దేవదాస్ కనకాల. కాదు, రాజీవ్ కనకాల. కాదు, మీ ఆయన దేవదాస్ అయిపోయాడు అప్పుడే. దేవిదాస్ మా ఆయన. పాత దేవదాసు నాగేశ్వరరావు, కొత్త దేవదాస్ రామ్. వచ్చింది కరెక్ట్. తీసుకోండి 3. 6. ప్రియాంక 3, రేష్మా 3. నీకు పెళ్ళయిందా స్వాతి? ఎస్ మ్యారీడ్ అండి. ఎస్ మ్యారీడా? నేను జస్ట్ మ్యారీడ్ ఏమో అనుకున్నా. స్వాతి అసలు కళ్ళల్లోకి గుచ్చి చూస్తుంది తెలుసా, వీళ్ళ ఆయన సంగతి ఏమిటో. అసలు పెళ్లి రోజునే అయిపోయి ఉంటాడు, ఇట్లా ఆ కళ్ళు దిగిపోతుంది మన కళ్ళల్లోకి. అసలు చెప్పాడు ఎప్పుడైనా మీ ఆయన ఇంత కళ్ళేసుకొని చూడకే అని? నాకు కళ్ళే ఇష్టం. అదే చెప్తున్నా, ప్రేమలో ఉన్నప్పుడు పాపం అదే బాగా ఇష్టం, కోపంగా ఉన్నప్పుడు అదే కష్టంగా అనిపిస్తూ ఉంటది. దానిమ్మ రసం, మామిడి రసం, అరటిలలోని ఏది క్యాన్సర్ చికిత్సకి ఉపయోగపడుతుంది? దానిమ్మ రసం. కరెక్ట్ ఆన్సర్. బా భలే ట్రై చేసావు. దానిమ్మ రసంలోని పదార్థాలు క్యాన్సర్ కణాలని అదుపు చేసి ప్రాస్టేట్ క్యాన్సర్ ఎముకల్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చెప్పారు. నేను సివియర్ హెల్త్ లో చూసాను. మీరు చూసారా? ఓ కరెక్ట్. ఇన్ఫాక్ట్ మనకి కూడా వాటర్ రిటెన్షన్ తగ్గించడం కోసం అని కూడా దానిమ్మ రసం తీసుకోమంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో కూడా చాలా మంచిది, తీసుకోండి. నవ్య 3, హారిక 2, శాంత 1. పల్లకితో వస్తానే పిల్లదానా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదానా. అటు సత్తుపల్లి, ఇటు కొత్త ఢిల్లీ. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ కృష్ణ, బి కృష్ణంరాజు. కృష్ణంరాజు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. ప్రియాంక 3. మన దేశ జాతీయ క్రీడ ఏది? ఆప్షన్స్: ఏ హాకీ, బి క్రికెట్. హాకీ. కానీ మనం ఎక్కువ క్రికెటే చూస్తాం. కరెక్ట్. 3. స్వాతి 1.
నవ్యశ్రీ 2. ప్రేమ గీమ తసాదియ పక్కన పెట్టు 1 2 3 4 వయ్యారంగా పట్టే పట్టు రాతిరంతా జాతరే ఇహ నీ పని ఆఖరే జోరు జరా చూడు పుల్లమ్మ కుకు 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 కుకు. మనం సినిమాలో నాగార్జున పాత్ర పేరు ఏంటి? ఆప్షన్ ఏ చైతన్య, బి నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. అవును, కరెక్ట్. అందులో నాగార్జున గారి పేరేమో నాగేశ్వరరావు, నాగ చైతన్య పేరేమో నాగార్జున, మరి నాగేశ్వరరావు గారి పేరేమో చైతన్య. బాగా తీశారు కదా, తీసుకో. ప్రియాంక 2. స్వాతి 1. నక్క, ఏనుగు, సింహంలలో దూకలేని జంతువు ఏది? ఏనుగు. ఎస్. అస్సలు దూకదు. తీసుకో. రేష్మి 2. నిహారిక 2. ప్రియాంక 1. స్వాతి 1. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం, సరేనా? నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. కన్నా మానసమలి పొంగెరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలి పొంగెరా నీనవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా నిలబడి వింటూనే చిత్తరువైనాను నిలబడి వింటూనే చిత్తరువైనాను కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యౌవనమై పొంగెరా కన్నా కనుల వెన్నెల పట్ట పగల్ పాల్చిలుకగా కలువరేకుల మనసు ముత్యాలు వెలిగే అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా నీ ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా కన్నా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బృందావనంలో గోపికలాగా ఆనందంగా ఆ కృష్ణుడి సన్నిధిలో డాన్స్ చేస్తున్నట్టుగా అనిపించింది. హ్యాపీగా ఉంది నిహారిక. బాగుంది నిహారిక. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం నిహారిక. అమలాపాల్. అమలాపాల్ మొన్న ఈ మధ్యనే పెళ్ళయింది అమ్మాయికి. డైరెక్టర్ ని మ్యారేజ్ చేసుకుంది. చూద్దామా? ఎస్, ఇట్ ఈస్ అమలాపాల్. ఫోటోగ్రఫీ ప్యాషన్ గా తీసుకున్నట్టుంది, హాబీ లాగా ఫోటోలు క్లిక్ చేస్తోంది. మనదేనేమో, బోలో చిత్రం బోలో కదా, అందుకని 6 తీసుకో. నెక్స్ట్ చిత్రం నిహారిక. ఆది. చూద్దాం.
తీసుకో 6. నీకు టోపీ పెడదాం అనుకున్నాడు కానీ నువ్వే టోపీ ఉంచేసుకో అని చెప్పావు నువ్వు. నెక్స్ట్ ఇద్దాం. నిహారిక కాజోల్. చూద్దాము. ఎస్ ఇట్ ఇస్ కాజల్. 6 పాయింట్లు. అరే అన్ని చెప్పేస్తున్నావు నువ్వు నిహారిక. హ్యాట్రిక్ కొట్టేశావు. ఇంకా 3 ఉన్నాయి. తొందరగా ప్రియాంక కానీ. నెక్స్ట్ ఇద్దాం. మొత్తానికి ప్రియాంక బజర్ నొక్కింది, నా మాట నిలబెట్టింది. చెప్పు ప్రియాంక. అల్లు అర్జున్. చూద్దాము. సుశాంత్. ప్రియాంక -6. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. తమన్నా. చూద్దాం. ప్రణీత. అది తమన్నా కాదు. -6. నెక్స్ట్ చిత్రం. నిహారిక. కార్తిక్. చూద్దాం. ఎస్ ఇట్ ఇస్ కార్తిక్. 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏమిటో చూద్దాము. స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. గేమ్ లో ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలమ్మా. తీసుకోండి, వేసుకోండి, తీసుకోండి, వేసుకోండి, తీసుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి శివ సినిమా చూసారా? నాగార్జున గారు ఎట్లా చైన్లు అవుతారు అలా మీరు కూడా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఉండే బంతిని కొట్టాలి. మళ్ళీ ఇలా తిరిగేసి వచ్చి మళ్ళీ ఇంకొకటి. ఓకే, మళ్ళీ ఒక రౌండ్ తిరగాలి. ప్రతిసారి తిరిగేసి ఒకసారికి ఒకటే కొట్టాలి, 2, 3 కొట్టకూడదు. ఓకే, రెడీ? రెడీ? 1 2 3 గో. టైం అయిపోయిన తర్వాత తోసావు. సో అదొక్కటి లెక్కలోకి రావట్లేదు. 1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు దీనికి, 20 పాయింట్లు దీనికి, 68. అండ్ హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. రెడీ? 1 2 3 గో.
మంచి మొగుడు వస్తాడంట తెలుసా నీకు? ఈ టైర్ చుట్టూ ఎందుకు తిప్పావో తెలుసా? ఎందుకు? కార్ లో నిన్ను ఇలాగే తిప్పే మొగుడు వస్తాడని. 1 2 3 4 5 6 7 8 9 ఈ 9లో 2 మైనస్ అంటే 7 42. ఓకే, నువ్వు 2 ఒకటేసారి కొట్టావు కాబట్టి 2 మైనస్ చేసేస్తున్నాము. సో 42 ప్లస్ 20 62 తీసుకో. డిన్నర్ సెట్ పోయినాను బిలు మంచి మొగుడు వచ్చిన తర్వాత. సరే రష్మా నువ్వు కూడా బాగా ఆడు, మంచి మొగుడు వస్తాడు. 1 2 3 గో. ఓకే, దీనికి 20 పాయింట్స్. 3 మైనస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఒకసారి నువ్వు చైన్ కరెక్ట్ పొజిషన్ లో పట్టుకోలేదు, ఇంకొకసారి 2 కలిపి కొట్టేసావు. ఓకే, సో 1 2 3 4 5 6 7 ఆ 3 మైనస్ అయ్యాక 7 42 అండ్ 20 62. హండీ సెట్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 60 దీనికి 20 80 కూల్ బాక్స్. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 54 ప్లస్ 20 54 ప్లస్ 20 74 కూల్ బాక్స్ వచ్చింది. మీకు టార్గెట్ 94. అలాగైతే విన్ను, లేకపోతే నిహారిక విన్ను. ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో.
బంతి కలిసికట్టుగా ఒకసారి కూడా తిరగలేదు. ఈవిడ ఒక వైపు తిరుగుతోంది, బంతి ఇంకో వైపు తిరుగుతోంది. ఇద్దరు రెండు వైపుల నుంచి ప్రదక్షిణలు చేశారు. ఒకసారి 2 బంతులు కలిపి కొట్టావు కాబట్టి అక్కడ ఒకటి మైనస్, లాస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఒకటి మైనస్. 1 2 3 4 5 6 7 8 9 10 60 ప్లస్ 20 80. మిస్టేయో రోటీ మేకర్. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ అంటే మన స్టార్ యువతి నిహారిక.